ఈరోజు వృషభ రాశి వారికి విద్యార్థులు పరీక్షల్లో అత్యుత్తమమైన ఫలితాలు సాధిస్తారు. స్కాలర్షిప్లు పొందే అవకాశం కూడా కనపడుతోంది. ఉద్యోగస్తులకి బదిలీల కోసం కానీ లేదా స్థాన మార్పుల కోసం కానీ ఇంకా ఏదైనా గొప్ప ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఈరోజు బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకి వాహన మరియు యంత్ర సామాగ్రి వ్యాపారస్తులందరికీ లాభాలు ఉన్నాయి. స్త్రీలు పిల్లల అభివృద్ధిని చూసి గర్వపడమే కాదు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు గౌరవం కూడా స్త్రీలకు దక్కుతుంది. దేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు లేదా సిటిజన్షిప్ సంబంధించినటువంటి ప్రయత్నాలు నిశ్చితంగా సఫలీకృతం అవుతాయి. గతంలో అప్పు చేసి పెట్టినటువంటి పెట్టుబడులు ఈరోజు మీకు లాభాన్ని ఇస్తాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. దీర్ఘకాలిక రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాల్లో రుణాలు లభిస్తాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టగలుగుతారు. కుటుంబంతో కలిపి దూర ప్రయాణాలు చేస్తారు. కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. వివాహ ప్రయత్నాలు సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మాటలతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. మీ మాటకి సమాజంలో విలువ కూడా బాగా పెరుగుతుంది. సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ప్రేమికులు ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా ఇద్దరి మధ్య శారీరక బంధం బలపడుతుందని చెప్పొచ్చు. విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. సంతానంతో సంతోషంగా కాలం గడుపుతారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి పర్మిషన్లు కానీ లోన్లు కానీ వస్తాయి. ఓర్పు సహనంతో కష్టమైన పనులను కూడా సులువుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. శివుడు అంటే మీకు ఇష్టమైతే కనుక ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈరోజు ఇంట్లో శివుడికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు శివ పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.